సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర కలకలలు. నూర్ మహమ్మద్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. కుప్లతో టచ్ లో ఉన్నాడు నూర్ మహమ్మద్ షేక్. రహస్య ప్రాంతంలో నూర్ ని విచారించారు ఎన్ఐఏ అధికారులు. నూర్ మహమ్మద్ పై దేశద్రోహం కేసు నమోదైంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ధర్మవరం 1 టౌన్ పిఎస్ లో నూర్ పై కేసు నమోదైంది. 152, 196(1), 196(2), BNS 13, 38, 39 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. చేసేది వంట పని, కానీ దేశంలో మంట పెట్టడమే అసలు పని. ధర్మవరంలో పట్టుబడ్డ మహమ్మద్ నూర్ గురించి పోలీసులు చెప్తున్న నిజాలు వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి. ఇవాళ ధర్మవరం, మొన్న రాయచోటి, అంతకుముందు విజయనగరం. ప్రశాంతంగా ఉండే ఏపీలో ఉగ్ర జాడలు బయటపడ్డం కలకలం రేపుతోంది, కలవరం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టే ఉగ్రమూకలు దీన్ని షెల్టర్ జోన్ గా మార్చుకున్నాయా? ఎవరి కంటా పడకుండా చాప కింద నీరులా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయా? ఇక ధర్మవరం టు పాకిస్తాన్ టెర్రర్ లింక్స్ గురించి డీటెయిల్ గా చూద్దాం. పగలు వంటవాడి అవతారంలో కనిపిస్తాడు మహమ్మద్ నూర్. రాత్రైతే చాలు పాకిస్తాన్ లోని ఉగ్ర మూకలతో వాట్సాప్ చాట్స్ తో బిజీగా ఉంటాడని పోలీసులు చెప్తున్నారు. చేసేది వంట పని, కానీ టెర్రర్ లింక్స్ అతగాడి బ్యాక్గ్రౌండ్ అంటున్నారు పోలీసులు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలవరం రేపుతున్నాయి. నూర్ కదలికలపై అనుమానం వచ్చి పోలీసులు ఆరా తీస్తే ధర్మవరం టు పాకిస్తాన్ టెర్రర్ లింక్స్ బయటపడ్డాయి. ధర్మవరం కోట కాలనీలో నూర్ ని అదుపులోకి తీసుకుంది ఐపీ. దీంతో ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. రహస్య ప్రదేశంలో నూర్ ని విచారిస్తోంది జాతీయ దర్యాప్తు సంస్థ. అసలు ఈ నూర్ బ్యాక్గ్రౌండ్ పై పోలీసులు ఇస్తున్న డీటెయిల్స్ ఏంటి? ఇక ఏపీలో ఉగ్ర జాడలు నీడలు వరుసగా బయటపడుతూ ఉండడాన్ని ఎలా చూడాలి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సో 4 రోజుల క్రితం నూర్ ని అదుపులోకి తీసుకుంది ఐబీ. ఉగ్రవాదులతో నూర్ సంబంధాలపై ఐబీ ఆరా తీస్తోంది. ఐబీ సమాచారంతో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. పాక్ లోని 5 వాట్సాప్ గ్రూపులతో నూర్ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నూర్ ఇంటి నుంచి 16 సిమ్ కార్డులను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. నూర్ సోషల్ మీడియా అకౌంట్లపై కూడా పోలీసులు ఫోకస్ చేశారు. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థతో నూర్ కు లింకులున్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ధర్మవరం, అంతకుముందు రాయచోటి, ఇంకా ముందు విజయనగరంలో ఉగ్ర జాడలు. తీగ లాగితే ఏపీలో కదులుతోంది ఉగ్ర డొంక. ఇక మౌలానా మసూద్ అజహర్ స్థాపించిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తోంది. భారత్ పై ఉగ్ర దాడులు చేయడమే దీని లక్ష్యం. 2001 పార్లమెంట్ దాడి, 2016 పఠాన్ కోట్ దాడి, 2019 పుల్వామా దాడి వంటి భారీ ఉగ్ర దాడులకు పాల్పడింది ఈ ఉగ్ర మూక. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. భారత్ లో అతనిపై వారెంట్లున్నాయి. పాక్ లోని ఇలాంటి అతి భయంకర ఉగ్రవాద సంస్థ ధర్మవరం దాకా విస్తరించడం కలవరం రేపుతోంది. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాద కదలికల వ్యవహారంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. దర్యాప్తు సంస్థల అదుపులో ఉన్న నూర్ మహమ్మద్ షేక్ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థతో సంబంధాలున్నట్లు దాదాపుగా నిర్ధారణ అయింది. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. భారతదేశంలో నిషేధించినటువంటి ఉగ్రవాద సంస్థలు అన్నింటిలో కూడా అతను మెంబర్గా ఉన్నాడు. ముఖ్యంగా అంతర్జాతీయ ఉగ్రవాది అయినటువంటి మసూద్ అజర్కు చెందినటువంటి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి వాట్సాప్ గ్రూప్లో కూడా యాక్టివ్గా మెంబర్గా ఉండటంతో ఐబీ అధికారులే ఆశ్చర్యపోయారు. దీంతో ఐబీ అధికారులు ధర్మవరం స్థానిక పోలీసులు ఇవాళ ఉదయం ఇంట్లోకి వచ్చి సోదాలు కూడా చేసి అతను మొబైల్ స్వాధీనం చేసుకోవడంతో పాటు మరొక 2 సిమ్ కార్డులను కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఇప్పటివరకు అయితే పోలీసులు అదేవిధంగా ఐబీ అధికారులు గుర్తించింది ఏంటంటే నూర్ మహమ్మద్ పాకిస్తాన్కే చెందినటువంటి ఒక 5 వాట్సాప్ గ్రూపుల్లో చాలా యాక్టివ్గా ఉన్నాడు. అదేవిధంగా చాటింగ్ చేస్తున్నాడు, అదేవిధంగా వాట్సాప్ కాల్స్ కూడా మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా ఎవరైతే ముస్లిం యువత ఉంటారో వారిని రెచ్చగొట్టి ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లుగా ఐబీ అధికారులు అయితే గుర్తించారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం నూర్ మహమ్మద్ అలాంటి వాడు కాదు, ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడలేదు అనేది కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి వర్షన్. అయితే పోలీసులు మాత్రం పక్కా ఆధారాలతోనే 4 రోజుల క్రితమే ముఖ్యంగా ఐబీ అధికారులు నూర్ మహమ్మద్ను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఇవాళ ఉదయం కూడా ఇంట్లో సోదాలు చేసి మొబైల్తో పాటు మరొక 2
సిమ్ కార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిని విచారిస్తే నూర్ మొహమ్మద్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్లో నిర్వహిస్తున్నటువంటి ఒక 5 వాట్సాప్ గ్రూపుల్లో ఇతను యాక్టివ్ మెంబర్గా ఉన్నాడు. అదేవిధంగా జైషే మహమ్మద్ లాంటి పెద్ద ఉగ్రవాద సంస్థకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో కూడా మెంబర్గా ఉండటంతో పోలీసులు అయితే మాత్రం లోతైన దర్యాప్తు చేస్తున్నారు. నూర్ మహమ్మద్తో పాటు ఇంకా ఎవరైనా ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నారా అన్న కోణంలో అయితే మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారిగా ఈ ఉగ్రవాద కదలికలు ఏదైతే ధర్మవరంలో సంచలనం రేకెత్తిందని చెప్పుకోవాలో. ముఖ్యంగా నూర్ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన వాట్సాప్ గ్రూపులో యాక్టివ్గా ఉండడం, ఉగ్రవాదుల సంస్థలతో లింకులు ఉన్న ఈ విషయం బయటపడడంతో ధర్మవరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నూర్ మొహమ్మద్ అదేవిధంగా పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాద సంస్థల లింకులపై ఐబీ అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. కెమెరా పర్సన్ విజేత నరేష్, TV9 ధర్మవరం. అయితే నూర్కు అమ్మాయిల పిచ్చుంది కానీ పాకిస్తాన్ పిచ్చుందని తనకు తెలియదంటోంది అతగాడి భార్య. నూర్కి వివాహేతర సంబంధాలు ఉన్నాయని, అందుకే అతడి నుంచి తాను విడిపోయానని చెప్తున్నారు ఆమె. ఇంకా ఆమె ఏమన్నారో ఒకసారి చూద్దాం. సార్, అతనికి వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని తెలిసి నేను కొట్లాట పెట్టుకొని పోలీస్ కేసు పెట్టి కూడా నేను 6 నెలలు అవుతుంది సార్. అప్పటి నుంచి నేను వేరుగానే ఉంటున్నాను సార్. అతనికి నాకు ఏమీ తెలియదు సార్. అతను ఇట్లా దాంట్లో ఉన్నాడని కూడా నాకు తెలియదు, ఇంతకుముందు ఉన్నాడని తెలీదు, ఇప్పుడు కానీ ఏమో తెలీదు సార్ నాకు. అతను వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లోనే ఉన్నాడు సార్. మాకు ఏమీ తెచ్చేయడం లేదు. అతను వేరే అమ్మాయితో పడిపోయినాడు అని చెప్పేసి నేను బయట వచ్చి నేను బతుక్కుంటున్నాను. అతనికి ఏం లేదు సార్. అతనికి వేరే అమ్మాయి పిచ్చి ఉంది సార్, అంతే. వేరే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దాంతో పొగలు వీడియో కాల్తో మాట్లాడుతూనే ఉంటాడు సార్. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న నూర్ మహమ్మద్ కు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత అతన్ని కదిరి కోర్టులో హాజరుపరుస్తారు పోలీసులు. ఇక ధర్మవరంలోనే మరో పాకిస్తాన్ సానుభూతి పరుణ్ణి గుర్తించారు పోలీసులు. పాక్ కు చెందిన సయ్యద్ బిలాల్ వీడియోను వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు రియాజ్ అనే యువకుడు. నో ఇండియా, ఐ లవ్ పాకిస్తాన్ అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టాడు ఎర్రగుంటకు చెందిన రియాజ్. దీంతో రియాజ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఒకే రోజు 2 వేర్వేరు కేసులు వెలుగులోకి రావడంతో ధర్మవరంలో కలకలం రేగుతోంది. ప్రశాంతంగా ఉండే ఏపీలో ఉగ్ర జాతలు కలకలం రేపుతున్నాయి. ఇవాళ ధర్మవరంలో ఉగ్ర నీడలు కనిపిస్తే 2 నెలల క్రితం అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాద కదలికలు తీవ్ర కలకలం రేపాయి. ఈ ఏడాది జూన్లో తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ రాయచోటిలో నిర్వహించిన సోదాల్లో అబూబకర్ సిద్దిక్, మహమ్మద్ అలీ అనే ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. వీళ్లు తమిళనాడులో చాలా చోట్ల బాంబు దాడులకు పాల్పడ్డారు. మారు పేర్లతో రాయచోటిలో తలదాచుకున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యాయి. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్, హైదరాబాద్ కు చెందిన సయ్యద్ సమీర్ కలిసి హైదరాబాద్ లో భారీ పేలుళ్లకు ప్లాన్ చేశారు. దీనికోసం సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేశాడు. ఉగ్రవాదుల పన్నాగాన్ని పసిగట్టిన తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎక్కడి పాకిస్తాన్, ఎక్కడి ధర్మవరం, రాయచోటి, విజయనగరం. ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతాలను టెర్రరిస్టులు తమ షెల్టర్ జోన్లుగా మార్చుకున్నారా? ప్రశాంతంగా ఉండే ఏపీలో ఎవ్వరూ తమను పసిగట్టలేరనే ధీమాతో అక్కడ గుట్టు చప్పుడు కాకుండా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నారా? ఏపీలో చాప కింద నీరులా విస్తరిస్తున్న ఉగ్రమూకల స్థావరాలను పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేయాల్సిన టైం వచ్చింది.